మన జీవితాలను మార్చింది ఈ పరిశుద్ధ గ్రంథం. ఈ గ్రంథాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తన పిల్లలతో రాయించాడు. నీ పాదరేణువునై నన్ను ఉండిపోని, నీ సేవలో బ్రతుకు తెలవారిపోని. నీ పాదరేణువునై నన్ను ఉండిపోని, నీ సేవలో బ్రతుకు తెలవారిపోని. నీ మాట నా నోట జనులంత వినని, నీ మాట నా నోట జనులంత వినని. సువార్తతో నన్ను కలవరమేగనని, సువార్తతో నన్ను కలవరమేగనని. కలువారి సిలువ నాకే విలువ, కలుషంబు బాపే కరములు చాచే. కలువారి సిలువ మా రక్షక, మా విమోచక, మమ్మల్ని అధికముగా ప్రేమించిన తండ్రి, మీ సన్నిధానంలో ఉండే భాగ్యం మాకు ఇచ్చారు. కుమారులు కూతుర్లు అని చెప్పుట కంటే శ్రేష్టమైన పేరు మాకు పెట్టారు. మమ్మల్ని ఎన్నుకున్న విధానము చాలా గొప్పది. మీ కృప కొరకు మేము చెల్లించుదుము. ఈ సమయంలో మా స్తుతులు స్తోత్రాలు మరోసారి మా యేసయ్య నామములోనే సమర్పిస్తుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక. రండి ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలోండి ద బుక్ ఆఫ్ ఐజియా, యెషయా గ్రంథం 6వ అధ్యాయము మొదటి వచనం. ద బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 6 verse 1 చదవండి. రాజు అయిన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున, చనిపోయిన తరువాత అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. చాలు ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం జాగ్రత్త కిందాం, ఆఖరి వరకు కిందాం వాక్యం. ప్రత్యేకంగా వీడియో వీక్షిస్తున్నటువంటి వీక్షితులు, మీకు సమయం ఉన్నప్పుడే ఈ ఛానల్ను మీరు వీక్షించండి. వాక్యము కాస్త లెంతిగా ఉన్నప్పటికీ కూడా మీరు సరిగా వింటేనే కదా అర్థమయ్యేది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదిస్తాడు. దేవుని వాక్యము సజీవమైంది. ఇక్కడ ఒక రాజుని గురించి మనం తెలుసుకుంటున్నాం. రాజైన ఉజ్జియా మృతి పొందిన తదుపరి ఆ సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని అని యెహోవా భక్తుడు ప్రవక్త అయినటువంటి యెషయా అంటున్నాడు. యెషయా అనగా జెహోవా ఈజ్ సాల్వేషన్, యెహోవా నా రక్షణ అని అర్థం. దేవుని బిడ్డలారా, ఎందుకు ఉజ్జియా మరణించిన తర్వాత యెషయా ప్రవక్తకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు? ఈ ఉజ్జియా ఎవరు అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఈయన యూదా రాజైన అమజ్య కుమారుడు. ఈ అమజ్య ఆయన చాలామంది పేర్లు కూడా చాలా ఉన్నాయి వీరికి. ఇతని యొక్క తల్లి పేరు యొక్కల్య. ఈయన యూదా దేశంలో ఇశ్రాయేల్ ప్రజలకు 16 సంవత్సరాల వయసులో రాజు అయ్యాడు. 52 సంవత్సరాలు ఆయన రాజరికం చేశాడు ఈ ఉజ్జియా. ఈయనకు 2-3 మారు పేర్లు కూడా ఉన్నాయి. అయితే జరిగిన విషయం ఏంటి అనగా, ఉజ్జియా అంటే అర్థం ఏంటి అనగా యెహోవా నా బలము, గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్, యెహోవా నా బలము. ఇటువంటి వ్యక్తిని మనం చూసినప్పుడు కొన్ని పర్యాయాలు యా అనే మాట చాలామంది రాజులకు, ప్రవక్తలకు, భక్తులకు వస్తుంటుంది. హిజ్కియా, ఉజ్జియా, యోసియా, జక్కయ్య, మరికొందరి పేర్లు వస్తూ ఉంటాయి. అయితే వీరందరినీ మించిన ఒక ఆయన మెస్సయ్య ఉన్నాడు. ఆ మెస్సయ్యను గురించి మనం తెలుసుకుందాం. ఎందుకు రాజైన ఉజ్జియా చనిపోయిన తర్వాతనే యెషయాకు దేవుని ప్రత్యక్షత అయింది.
యెషయాకు దేవుని ప్రత్యక్షత ఎటువంటిదంటే, ఒక జవాబుదారీ ఇవ్వటానికి, ఒక మంచి పని ఇవ్వటానికి, ఒక అధికారము గల పని ఇవ్వటానికి దేవుడు ఒక దర్శనాన్ని చూపిస్తున్నాడు. ఒక దర్శనాన్ని ఆయన చూశాడు. పోనీ ఈయననే మరణించిన తర్వాత ఎందుకంటే, ఈ ఉజ్జియారాజు తన ఏలుబడిలో మంచి పనులు చేశాడు. పడిపోయినటువంటి దేవాలయాన్ని కట్టాడు, అనేక మందికి సహాయం చేశాడు. ఆయన దగ్గర చాలా సైనికులు ఉన్నారు, ఆరుతేరిన వారు ఉన్నారు, గొప్ప గొప్ప వారు ఉన్నారు. ఆయన ఆ విధంగా గుట్టుకు విజయాలు సాధించాడు. శత్రువుల మీద, ఫిలిప్తీయుల మీద, అరబ్బీయుల మీద, యహూనీల మీద, అమ్మోనీల మీద ప్రసిద్ధిగాంచాడు. ఈయన దగ్గర దాదాపు 3,7,500 మంది సైనికులు ఉన్నారు. ప్రఖ్యాతిగాంచిన వారు 2,600 మంది ఉన్నారు. మంచి పేరు ప్రఖ్యాతులు గాయించాడండి దేవుని బిడ్డలారా. దేవుడు మిమ్మల్ని కూడా ఏ ప్రాంతంలో, ఏ క్షేత్రంలో, ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో, ఏ ఊరిలో, ఏ ఉద్యోగ వ్యాపారంలో మీరు ఉన్నారో అక్కడ మీరు ప్రసిద్ధిగాంచాలనేదే ప్రభువారు ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ రాజైన ఉజ్జియాను మనం చూడలేదు, కానీ నిన్ను నన్ను మనం చూస్తున్నప్పుడు ఇతడు ఒక ప్రఖ్యాతి గల మనుష్యుడు. ఇతనిలో ఏదో ఒక శక్తి ఉంది, ఈమెలో ఏదో ఒక బలం ఉంది, ఈమెలో కనిపించని శక్తి ఉంది. అందువలన ఈయన క్రియల ద్వారా దేవుని గణపరుస్తున్నాడు అని దేవుని ఎరగని ప్రజలు, దేవుని ఎరిగిన ప్రజలు నిన్ను గురించి సాక్ష్యం చెప్పాలి. సరే, నీకు ప్రసిద్ధి, ప్రఖ్యాత, నీకు మంచి పేరు వస్తున్నప్పుడు ఈ శరీరం ఉంటుంది కదా, ఈ శరీరం అంతటితో ఊరుకోదు. నిన్ను హెచ్చించాలన్నప్పుడు ఈ శరీరము కాస్త లోబడి ఉంటుంది. నువ్వు హెచ్చింపబడిన తర్వాత ఈ శరీరానికి కాస్త గర్వం వచ్చేస్తుంది. ఏమొస్తుందండి? ఈ గర్వము కనుక వచ్చిందంటే ఒకటి నువ్వు గుర్తుపెట్టుకోవాలి. చదవండి, ద బుక్ ఆఫ్ ప్రావర్బ్స్, సామెతల గ్రంథము 16వ అధ్యాయం 18వ వచనం. నేను మీకు క్లియర్గా చెప్తుంటాను, అర్థమయ్యే భాషలోనే చెప్తుంటాను. పెన్ను పేపర్ ఉంటే రాసుకోండి, లేకపోతే బాగా వినండి, నో ప్రాబ్లం. చదవండి. నాశనమునకు ముందు గర్వము నడుచును, నాశనానికి ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు వస్తుందంట. అమ్మో, నేను రాజు అయినటువంటి ఉజ్జియాని గురించి తెలుపుతూ వచ్చాను. ఈయనకు అజర్యా అని మరొక పేరు కూడా ఉంది. పేరు ఏదైనా, ఊరు ఏదైనా, ఏ రాజకీయమైనా, ఏ యాజకీయమైనా మడుతుది అంటనగా నువ్వు ప్రసిద్ధి కాల్చే కొలిది నువ్వు ఎంత ఎదుగుతున్నావో అంత ఒదిగి ఉండటం చాలా మేలు. హల్లెలూయా. 52 సంవత్సరాలు యూదా ప్రజలకు రాజుగా ఉన్నాడు ఈయన యెరూషలేములో. వీరిని యూదారాజులు అని అంటారు. యూదారాజులు 20 మంది అయితే ఈయన 10వ వాడు ఈయన. అయితే ఈయన ఏం చేశాడో తెలుసా? రాజుగా ఉండకుండా యాజకత్వం చేయటానికి దేవుని ఆలయానికి వచ్చాడు. ఏం చేయటం వచ్చాడండి? యాజకత్వం చేయటానికి. ఏమి ఆయనే చేయాలనా, వాళ్ళే చేయాలనా, మేమెందుకు చేయకూడదు అనే తలంపు నీకు ఎప్పుడైనా వచ్చిందా? నువ్వు ఎక్కడో ఉజ్జియా యొక్క తలంపులో ఉన్నట్టుగా ఆ నారు నీకేమన్నా వచ్చిందేమో నాకు తెలియదు. ఆయన ఏం చేశాడు? వెళ్ళాడు, దేవాలయానికి వెళ్ళాడు. ఆయన వెళ్ళి ఆయన దేవుని యొక్క కార్యము, యాజకులు చేసే పనులు చేస్తుంటే దీటుగా ఒక 80 మంది యాజకులు వచ్చి, సార్ మీరు చేయకూడదు సార్, ఈ పని చేయటం వలన మీకు నష్టమే కానీ లాభం లేదు సార్ అంటే కూడా వారిని త్రోసివేసి కూడా ఆయన ముందుకెళ్ళాడు. వెంటనే ఆయన నొసట ఇక్కడ ఫోర్ హెడ్కే కుష్ఠరోగం వచ్చేసింది. ఇంత బాగా ఎదిగినోడు ఏమైపోయినగా అతడు గర్వం వచ్చేసింది. నువ్వు పని చేస్తుంటే ఒక పాస్టర్గా ఉన్నా నేను, నువ్వు ఉద్యోగంలో, వ్యాపారంలో, ఇంకొక దాంట్లో నువ్వు అభివృద్ధి పొందుతుంటే నిన్ను చూసి నేను సంతోషిస్తూ నా దేవుని నేను స్తుతించాలి, ప్రభువా వీరిని ఇంకా ఆశీర్వదించమని చెప్పాలి నేను. కానీ నీ పనిలో నేను చేయబెట్టకూడదు. నీ పనిలో అది నాకు వాత పడుతుంది. దేవుడు నన్ను ఏ పని నిమిత్తము నిర్ణయించాడో,
ప్రభువారు నన్ను ఎందుకు పిలిచాడో ఆ పని కనుక నేను చేస్తే నాకు క్షేమము, నా కుటుంబానికి క్షేమం. ఈ దినము కార్గిల్ డే. 26 సంవత్సరాల క్రితము నేను కార్గిల్ వారులో యుద్ధంలో ఉన్నాను. ఆ భాగ్యం నాకు ఇచ్చాడు యేసు ప్రభువారు. నేను దినం మేమంతా ర్యాలీ చేసాము. ఆర్మీ ఎక్సర్వీస్ మ్యాన్ అందరం కలిసి ఎస్పీ సర్కిల్ నుండి ఎస్పీ ఆఫీస్ వరకు చాలా అద్భుతంగా జరిగింది. నేను కూడా వెళ్ళాను, సంతోషించాను. మా సారులు కూడా అంటే, సార్ మీరు రారంటే, నాకు తెలుసు సార్ మీరు పాస్టర్, మీరు రాలేకపోతారు సార్, ఈరోజు వచ్చావు కదా చాలా సంతోషం సార్, నేను ఈ దినం అక్కడ ఉండాలా. కానీ దేవుని బిడ్డలారా, నేను ఆర్మీలో ఉన్నప్పుడు అప్పుడప్పుడు నా ఫ్రెండ్స్తో మేము అనుకునేవారు, వరే మనం ఆర్మీ ఉప్పు తింటున్నాం, ఆర్మీ నీళ్ళు తాగుతున్నాము, యుద్ధమే లేకుండా జీవిస్తున్నాం, ఆఫీస్ పని ఆ పని ఈ పని సరిపోయింది, కానీ దేని నిమిత్తం అయితే మనం సెలెక్ట్ చేసుకున్నారో ఈ గవర్నమెంట్ వారు, యుద్ధమే లేదు కదరా అనుకునేవారు. ఉన్నటువంటి యుద్ధం వచ్చేసింది. యుద్ధంలో యాక్టివ్గా పనిచేసి కృప నాకు ఇచ్చాడు యేసయ్య. నేను ట్రైన్ ఎక్కానంటే నా భార్య పిల్లలు నా జ్ఞాపకం రారు, దేశ సంరక్షణయే నాకు గుర్తు వస్తుంది. ఉత్తరాలు రాస్తుంటాను ప్రతిదినము. ఆఫీస్కి వెళ్ళినట్టు మొట్టమొదటి నా భార్యకు ప్రతిరోజు నేను ఉత్తరం రాస్తాను నా భార్యకు. హల్లెలూయా. ఆ పోస్ట్ మ్యాన్ తిరిగి అబ్బా ఇదేం అన్యాయం రా నాయన దేవా. ప్రతిరోజు మాకు లెటర్ రాయడానికి ఊరికినాయి, లెటర్స్ కూడా ఊరికినాయి బ్రదర్, మాకు ఉచితంగానే లెటర్స్, అది కూడా అందంగా రాసి పంపిస్తాను. యుద్ధములో కూడా యాక్టివ్గా పనిచేసాం. యుద్ధ రణరంగం ఎటువంటిదంటే, ఇంట్లో చచ్చిపోవటం కంటే యుద్ధంలో చనిపోవటం మేలు అనిపిస్తుంది. అల్లెలు చెప్పండి. ఇంట్లో చచ్చిపోవటం కంటే యుద్ధంలో చనిపోవటం మేలు అనిపిస్తుంది. ఆఫీసులో పని చేస్తాను కానీ టేబుల్ మీద రైఫిల్ ఉంటుంది, బాక్స్లో మ్యాగజైన్స్ ఉంటాయి, దాంట్లో గుండ్లు ఉంటాయి. ఒక మ్యాగజైన్ ఎప్పుడు రైఫిల్కు తగిలిసుకొని ఉంటాం, ఎస్ఎల్ఆర్కు, సెల్ఫ్ లోడింగ్ రైఫిల్. ఒకవేళ మాకు వినపడని శబ్దం వినపడ్డా, ఏ సమయంలో ఏదైనా విజిల్ వినపడినా వెంటనే మేము ఆఫీస్ విడిచిపెట్టి, ఆఫీస్ వెనక మేము తూకున్న గుంతలు ఉంటాయండి, వెంటనే పొజిషన్ తీసుకుంటాం, యుద్ధానికి సిద్ధంగా ఉంటాం. కేవలం పగులు మాత్రం కాదు, రాత్రి కూడా. ఎప్పుడు మా ఆఫీసర్స్ పిలిచినా గొనక్కుండా సనక్కుండా, ఆఫీసర్ను తిట్టకుండా, తప్పకుండా నేను ఈ యొక్క యూనిఫామ్ వేసుకున్నాను, నేను ఆర్మీ ఉప్పు తింటున్నాను, దేశ సంరక్షణ కొరకు నేను జీవిస్తున్నాను. అది కేవలం క్రైస్తవులకే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరునికి నేను సురక్షిత ఇయ్యాల. నా ప్రాణము పోయినా పర్వాలేదు, కానీ దేశ సంరక్షణ నాకు కావాలని అటువంటి త్యాగబడితో పనిచేసాము కార్గిల్ యుద్ధంలో. దేవుని బిడ్డలారా, ఆ సందర్భంలో దాదాపు 500 మంది సైనికులు చనిపోయారండి, దాదాపు 1500 మంది గాయపడ్డారండి. ఈ కార్గిల్ వారికి ఎందుకు ఇంత ప్రాధాన్యత అంటే, ఇంతకుముందు జరిగిన యుద్ధాలన్నీ కూడా భూమి మీదనే సమతలంగా జరిగింది పిల్లారా. కానీ కార్గిల్ యుద్ధం యొక్క ప్రత్యేకత ఏంటనగా, శత్రువులు కొండ మీద ఉన్నారు, శిఖరం మీద ఉన్నారు, భారతీయ సైనికులు మేము కింద ఉన్నాం. అక్కడి నుంచి ఒక రాయి వేసిన కానీ మా నెత్తిన పడుతుంది, చంపేయచ్చు. చాలా క్లిష్ట పరిస్థితి. అయితే ఇది కనిపెట్టిన వారు ఎవరు, శత్రువులు ఉన్నారని చెప్పిన వారు ఎవరు అని అంటే, ఆ విపరీతమైన చలికి, -డిగ్రీ చలికి అక్కడ ఉన్నటువంటి కొందరు ఆఫీసర్స్ కూడా ఏం చేశారు, మీరు దిగిపోండి, చలికి తట్టుకోలేరని. ఎప్పుడైతే వీరు దిగి వచ్చారో అప్పుడు శత్రువుల పైకి వచ్చారు. 6 నెలలు వారు అక్కడ నివసించిన కానీ వారు ఏం కొరత లేకుండా వారికి కావలసినటువంటి రేషన్ పానీ అన్నీ తెచ్చిపెట్టుకున్నారు, మందుగుడ్డు సామాగ్రి తెచ్చిపెట్టుకున్నారు. ఇది ఎవరు చెప్పారు అంటే, ఇక్కడేదో జరగరాని కార్యం జరుగుతుందని ఎవరు గుర్తుపట్టారనగా, గొర్రెలు కాసేవారు కనిపెట్టారు. చప్పలు కొడదామా. గొర్రెలు కాసేవారు కనిపెట్టి ఆర్మీ వాళ్ళకి ఇక్కడ ఏదో ఎవరు కొత్తలు కనపడుతున్నారని. అది కదా దేని పిల్లారా. ఆ విషయం చెబుతూ ఉంటే నా శరీరం మీద రోమం నిలిచిపడుతుంది. నన్ను కనుక పిలిస్తే నేను పోవాలనిపిస్తుంది దానికి. ఇప్పుడు కూడా నాకు ఇష్టపడతాను. అయితే అప్పుడు భారతీయ సైనికుడిగా ఉన్న నేను ఇప్పుడు క్రీస్తు సైనికుడిగా దేవుడు తీర్చిదిద్దాడు. ఇప్పుడు యుద్ధమే లేకుండా ఉండాలా,
ఎవరు కూడా ఏ సైనికుని భార్య విధవరాలు కాకుండా ఉండాలి, అందరూ సామరస్యంగా ప్రపంచమంతా సమాధానంగా జీవించాలనే నాందితోనే ప్రార్థన చేస్తున్నాం. క్రీస్తు సైనికుడిగా మార్చబడ్డాం. దేవుని బిడ్డలారా, ఉజ్జియా మరణించిన తర్వాత యెషయాకు ఒక దర్శనం కలిగింది. ఎందుకు ఆయనే మరణించాలంటే, ఇంత బాగున్నాడు, 52 సంవత్సరాలు పరిపాలన చేశాడు, కానీ ముగింపు దశకు వస్తే చెయ్యరాని పని చేశాడు. రాజరికం చేయకుండా యాజకీయం చేశాడు. యాజకీయం చేసినప్పుడు నొసట కుష్ఠరోగంతో ఇంక లేకపోయాడు, మంచంలో పడ్డాడు, చచ్చిపోయాడు. ఆయన కంటే ముందున్నటువంటి వారిని ఆయన తర్వాత తన యొక్క కుమారుడు, ఈ ముగ్గురు రాజుల సందర్భములోనే ఈ యెషయా గారు పుట్టారు. హల్లెలూయా చెప్పండి. యెషయా అంటే అర్థం ఏమిటండి? గాడ్ ఈజ్ మై సాల్వేషన్. యెహోవా నా రక్షకుడు. ఒకసారి చెప్పండి, యెహోవా నా రక్షకుడు. యెహోవా నా రక్షకుడు. గాడ్ ఈజ్ మై సాల్వేషన్. గట్టిగా చెప్పండి, గాడ్ ఈజ్ మై సాల్వేషన్. ఎస్, రక్షణ ఇచ్చేవాడే రక్షకుడు. యోషియా, జక్కయ్య, ఇంకా యాలు అన్నీ వచ్చాయి, కానీ మెస్సయ్యలో ఉన్న శక్తి మనం ఆర్జిద్దాం, పొందుకుందాం, చవి చూద్దాం. అవును, ఎందుకు ఆయన ఆ భయంకరమైన స్థితిలో నుండి చచ్చిపోయాడు? అందుకే దేవుడు నిన్ను ఒక దినమును హెచ్చించినప్పుడు నువ్వు ఒదిగి ఉంటే, ఆ ఒదిగున్న దానికి ఏం చెప్తాడు యేసయ్య? ఇప్పుడు మీరు చదవండి, ఆ సామెతల గ్రంథము 15వ అధ్యాయము ఆఖరి వచ్చిన చదవండి. ఇప్పుడు సామెతల గ్రంథము 15వ అధ్యాయము ఆఖరి వచనం 33 లాస్ట్ లైన్. యెహోవా యందు భయభక్తులు కలిగి కింద లాస్ట్ లైన్ చదవండి. ఘనతకు ముందు వినయముండు. ఘనతకు ముందు వినయము ఉంటుంది, నాశనానికి ముందు ఏముంటుంది? మీలో ఎవరైనా, మీరు చాలా మంచి అందరూ వినయస్తులే అని నాకు అనిపిస్తూ ఉంది. ప్రైజ్ లార్డ్. ఇక్కడి నుంచి అందరూ నా వరకు కూడా వినయస్తులే అని అనిపిస్తుంది నాకు. ఒకవేళ మీకు ఏదైనా అందంగా ఉన్నప్పుడు నేను అందగత్తెనని గర్వమా, నేను బాగా చదువుకున్నాను గర్వమా, నాకు ఇండ్లు వాకిలు బాగుందని గర్వమా, మంచి ఉద్యోగములు ఉన్నాను గర్వమా, ఏదన్నా ఉంటే అతిశయం ఉంటే కొంచెము అణిగి మణిగి ఉంటే హల్లెలూయా. లేకపోతే అయితే సార్ నేను అప్పుడు గర్వించాను కదా, నాకు ఇంకా కుష్ఠరోగం రాలేదని నువ్వు అడగొద్దు. సార్ నేను అప్పుడు గర్వించాను ఇంకా కుష్ఠరోగం అంటే, దేవుని కృప నిన్ను ఎంటాడుతుంది, అందుకే నీకు కుష్ఠరోగం రాలే. గర్వం వచ్చిందా? అందుకన్నాడు ఆయన పోయిన తర్వాత ఈయన ఎందుకు వచ్చాడనగా, నీకు గర్వం ఉంటే నిన్ను తీసేస్తాడు ఆయన, నీకు పదవి ఇయ్యాడు ఆయన. పదవి ఇచ్చిన తర్వాత దాన్ని ఆఖరి తుది శ్వాస వరకు నీవు ఇష్టడుగా జీవిస్తే ప్రభువారు నిన్ను దీవిస్తాడు. ఎందుకు ఆయన చనిపోయిన తర్వాత ఈయన వచ్చాడు? మత్తయి సువార్త 4వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ మాథ్యూస్ చాప్టర్ 3 వర్స్ 19, 3:19 చదవండి. 3:19 మత్తయి సువార్త. 4:19 క్షమించాలి. ఆయన ఒక్క నిమిషం సారీ, 2:19 చదవండి. హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభుదూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై, నీవు లేచి శిశువును తల్లిని తీసుకొని ఇశ్రాయేల్ దేశమునకు వెళ్ళుము. చూసావా? 2వ అధ్యాయం 19 వచ్చిన ముందు చెప్పింది. సారీ క్షమించండి. చూడండి, ఇక్కడ ఉజ్జియా చనిపోయిన తర్వాత ఎవరు వచ్చారు? యెషయా వచ్చాడు. ఇక్కడ హేరోదు చనిపోయిన తర్వాత ఎవరు వస్తున్నారు? యేసుప్రభువారు మెస్సయ్య వస్తున్నాడు. అవును, హేరోదు మామూలు మనిషి అండి? 2 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలందరినీ చంపాలన్నాడు. అది మామూలు మాట ఏండి? ఆ తల్లిదండ్రులు ఎన్ని ఆశలు పెట్టుకొని ఉంటారు. కొడుకో కూతురు పుడితే మగపిల్లడు పుట్టిందంటే మన దేశంలో ఎవరే కానీ 2 సంవత్సరాల లోపల మొత్తాన్ని చంపాలన్నాడు. మరి ఎంతమంది చంపబడ్డారో, అది ఎంత పాపం. వారి యొక్క చిన్నపిల్లల యొక్క రక్తము తాండవమాడింది కాబోలు. ఇదిగో యేసయ్య అంటాడు, ఇక్కడ దుర్మార్గుడు అయినటువంటి ఒక రాజు హేరోదు ఉన్నాడు, మీరు వెళ్ళండి ఐగుప్తు దేశానికి అని చెప్పాడు. ఆయన చనిపోయిన తర్వాత మరలా మీరు రండి యెరూషలేముకు అన్నాడు. దేవుడు నిన్ను దుష్టుల నుండి తప్పిస్తాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను దుష్టుల నుండి తప్పిస్తాడు. యెషయా వచ్చాడు, ఆయన చచ్చిపోయాడు ఉజ్జియా. ఇప్పుడు ఈయనకు దర్శనం వచ్చింది.
దేవుని దర్శనము నీకు ఎప్పుడు వస్తుందంటే బాగా గుర్తుపెట్టుకోవాలి. ఉజ్జియా చనిపోవాల్సిన పని లేదు, హేరోదు చనిపోవాల్సిన పని లేదు. నిన్ను ఏలుతున్న అపవాది ఉన్నాడు కదా, నిన్ను ఏలుతున్న సైతానుడు ఉన్నాడు కదా, నిన్ను ఏలుతున్నటువంటి ఒక రాజు నీకు తెలియకుండా ఉన్నాడు కదా, వాడు గనక చచ్చిపోతే, ఆ యజమాడు గనక చనిపోతే నీకు దైవ దర్శనం వస్తుంది. సభలు కూడా దేవుని చూద్దాం. నీకు దేవుని దర్శనం ఎప్పుడు వస్తుందంటే ఎవరో చచ్చిపోవాలని కాదు, కానీ ప్రభువారు అంటున్నాడు, నీ వ్యక్తిగత జీవితంలో నీకు దైవికమైనటువంటి జ్ఞానము అభివృద్ధి కావాలంటే, దేవునిలో నమ్మకంగా ఉండాలంటే, దేవుని సన్నిధిని ఇడవకుండా ఉండాలంటే, దేవుని సన్నిధానములో భూపరలోక ఆశీర్వాదాలను పోగొట్టకుండా ఉండాలనుకుంటే, నీలో ఉన్న అపవాది చచ్చిపోయినప్పుడు వాని యొక్క కుతంత్రములు నీ కాళ్ళ కింద పెట్టుకున్నప్పుడు వాడు నీ మీద యజమానుడుగా ఉండకూడదు, నిన్ను అజమాయిషిగా చేసుకోకూడదు. దేవుడే ఈ కుటుంబానికి యజమానుడై ఉండాలి. చప్పలు కొడదామా? మీ చేయి చూపించి, నా యేసయ్య ఇదిగో ఈ ఇంటికి యజమానుడు. అపవాది వాని కుతంత్రములు, వాని పాలన యేసు నామములో నా కాళ్ళ కింద. అప్పుడే నీకు దైవిక దర్శనం వస్తుంది. లేకపోతే వస్తుంటావు పోతుంటావు. మీరు ఎప్పుడన్నా జూకి వెళ్ళి ఉంటారు. జూ అంటే జంతువుల ప్రదర్శనశాల, లేక సర్కస్కి వెళ్ళి ఉంటావు. అక్కడ అది వేరు, సర్కస్ వేరు, జూ వేరు. కొందరు పిల్లలు అక్కడ ఏనుగులు ఉంటాయి. ఏనుగుల మీద ఎక్కిపోతే, అనించి ఆడిగిపోతే ఇక్కడికి వస్తే ఎంతో డబ్బులు ఇవ్వాలి. కొన్ని పర్యాలు ఆ ఏనుగు పోయేది ఒకటే తెలుసు, ఇట్లా పోవటము రావటం. ఒకవేళ మనిషి ఎక్కినా ఎక్కపోయినా కానీ దాని పని అదే. ఈ ఆది క్రైస్తవులు అందరు కాదు, కొందరు నామకార్థులంతా పోవాలంటే పోవాలా, మీరే చెప్పండి, ఇప్పుడు మీరు చెప్తారండి, పోవాలంటే పోవాలా, రావాలంటే రావాలా అన్నా. అందుకే నీకు అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైనటువంటి ఆ గొప్ప దేవుని యొక్క మనం చూడలేకపోతున్నాం. అపోస్తుల పౌలు దూషకుడు, హింసకుడు, హానికరుడుగా ఉన్నటువంటి సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత 2 కొరింథీయులకు 12వ అధ్యాయం మొదటి నుంచి మీరు చూసినప్పుడు యెషయా గారికి అత్యున్నతమైన సింహాసనం ఏ విధంగా కనిపించిందో, ఆయన అంటాడు, గర్వించకుండా, నేను చెప్పకుండా 14 సంవత్సరాల క్రితము నాకు ఒక దర్శనం కనపడింది, నేను పరలోక రాజ్యానికి వెళ్ళాను, అసలు ఆ మాటలు శక్యము కావు, నా నోటి నాతో వాటిని పలకలేను, నా చేత కాదు, అటువంటి నేను దర్శనం చూశానని అపోస్తులు పౌలు చెప్పాడు. పరలోక దర్శనము నీకు కావాలంటే నీ ఇంట్లో నుంచే, నీ వ్యాపారములో నుంచే, నీ ఉద్యోగము నుంచే నువ్వు చూడవచ్చు. ఎందుకనగా నీ ఉద్యోగములో, నీ వ్యాపారములో, నీ ఇంటిలో నీవు నమ్మకంగా ఉన్నట్లయితే పరలోక రాజ్య వైభవాన్ని దినము మనం అనుభవించవచ్చు. ఎంతమందికి పాఠం అర్థమవుతుంది? ఎస్, అబ్రహాము మనలాంటి బిల్డింగ్ కాదు బ్రదర్, సహోదరి, నీలాంటి 4 ఇంటి బిల్డింగ్ కాదు అబ్రహాము. ఇటువంటి సుందరమైన మందిరాన్ని నువ్వు చూస్తున్నావేమో. అబ్రహాము దేవునికి స్నేహితుడు, అబ్రహాము ఆయన విశ్వాసులకు తండ్రి, ఆయన మూల పురుషుడు, మహారాజుగా పరిగణింపబడ్డాడు. ఆయన ఇటువంటి ఇండ్లలో ఉండలేదు. ఆయన ఎక్కడున్నాడనగా టార్పాలిన్ టెంటులలో జీవించాడు. ఆయన హల్లెలూయా. దేంట్లో జీవించాడండి? అసలు ఇప్పుడు డేరాలలో ఉండేవారు ఎవరు ఉన్నారో చర్చిలో? యారని ఇద్దరపా, యారు ఇలా. దేవునికి స్తోత్రం. గవర్నమెంట్ వారు కూడా నీకు ఇండ్లు ఇస్తున్నాడు, ఎవరు లేని వారు కూడా ఇస్తున్నారు. మంచిది, చాలా యోజనలు ఉన్నాయి. ఇంటికి కూడా మీరు అప్లై చేసుకొని ఇస్తారంట అని విన్నాను. మరి ఎంతవరకు ఇస్తున్నారు, చాలామందికి ఇస్తున్నారు. మీరు కూడా అప్లై చేసుకోండి, తిరగండి, కాస్త తిరిగి 10 రూపాయలు ఖర్చు పెట్టండి, ఇస్తారు. మంచిది, అది నివాసము. కానీ అబ్రహాము ఒక డేరాలలో ఉన్నాడు, దేవుణ్ణి ఆరాధించాడు. ఆయనతో 1000 మంది ఉన్నారు, 318 మంది సైనికులు ఉన్నారు, వారి భార్య పిల్లలు కలిసి 1000 మంది ఉన్నారు, కుటుంబం అంతా కూడా 1000 మందికి ఎక్కువ ఉన్నారు. కానీ ఆయన డేరాలలో నుండే, ఆ టెంటులో నుండే పరలోక రాజ్యాన్ని చూశాడు. ఆయన
దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు నేను ఎదురు చూస్తానన్నాడు. చూశాడు ఆయన. అందుకే విశ్వాసులకు తండ్రి. ఉజ్జియా మరణించాడు, యేషయా పుట్టాడు. హేరోదు మరణించాడు, యేసయ్య మరల వచ్చాడు, మెస్సయ్య వచ్చాడు. ఇప్పుడు నీకు ఎవరు చనిపోవాలని కాదు, కానీ నీ శరీర క్రియలు చచ్చిపోయినప్పుడే దైవికమైన కార్యము ఆరంభమవుతుంది. లేకపోతే ఏనుగు కథ చెప్పాను కదా, ఏనుగుదేం చెప్పాను, దానికి ఒకటి తెలుసు, పోవటము రావటము. ఎక్కినా ఆయన మనం 10 మంది కూర్చున్నా కానీ ఏనుగుకేం లెక్క చేయదు. అది చాలా బరువు మోస్తుంది. అది లారీని గుంజుకొని పోద్ది. నేను ఎంత 60-70 కేజీలు దానికి అసలు ఈగ గుట్టినట్టు కూడా ఉండదు. పోవటము అట్లా చేయొద్దు మీరు ఎవరే కానీ. వ్యవసాయదారునికి బస్తాలు పొట్టొద్దండి. వ్యవసాయదారునికి గట్టి గింజలు ఒక సేరేసాలు ఒక కేజీ చాలండి. నువ్వు గట్టి గింజల్లాగా ఉండాలి, కానీ తాళ్ళలాగా పొట్టులాగుంటే, దుగ్గులాగా, కొయ్యకాల్లాగా, గడ్డిలాగుంటే అగ్గి పెడితే కాలిపోద్ది. ఇత్తనాన్ని వేస్తే మొలిసి అది గొప్పగా మార్చబడుతుంది. ఈయన అంటున్నాడు యేషయా, రండి నేను మీకు చెప్పాను ఆ మాటలు. తదుపరి ఆయన చూడండి 2వ వచనములో, ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలను, ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను, 2తో ఎగురుచూ ఉన్నాడు. దేవదూతలకు శరాపులు, కెరూబులు, దేవదూతలు, మహాదూతలు, దేవుని కుమారులు, దైవపుత్రులు, పరిశుద్ధులు, జాగరులు, వేవేల పరిశుద్ధులు సమూహము, శరాపులు, కెరూబులు. దేవదూతలు పరలోక రాజ్యములో ఎప్పుడు దేవుణ్ణి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. దేవుని పిల్లారా, శరాపులు అనగా మహాదూతలు, కెరూబులు కూడా ఉన్నారు ఇక్కడ. అక్కడ మన రాయబడి ఉంది చూడండి, ఆ మాటలో చూడండి, పైన శరాపులు అనగా కింద మహాదూతలను రాయబడి ఉంది. కెరూబులు ఎక్కడున్నాయి? ఆదికాండములో 3వ అధ్యాయం 24వ వచనములో, ఆదికాండం 3వ అధ్యాయం 24వ వచనములో, దేవుని మాట వినక ఆదామవ్వలు ఏదెను తోటని ఎల్లగొట్టినప్పుడు మరలా ఇల్లు ఎవరైనా లోపలికి పోతారని దేవుడు అక్కడ ఏం చేశాడండి, కెరూబులను పెట్టాడు. అక్కడ అది అగ్ని అక్కడిక్కడ తిరుగుతుండి పోలేక. ఇప్పుడు ఆ ఏదెను తోట ఎక్కడ భూమి మీద లేనేలేదు. అదే ఏదెను తోటనే దేవుని చర్చిగా మార్చాడు. హల్లెలూయా. ఆ వైభవం మరలా ఇచ్చాడు యేసు ప్రభు వారు. ఆ ఉద్యానవనము అది ఆహ్లాదకరమైనటువంటి వనము. ఇప్పుడు ఏదైనా తోటలో, ఏ తోటలోనైనా కానీ ఏ విధంగా చిన్న చెట్టు, పెద్ద చెట్టు, పూసే చెట్టు, రాళ్ళు చెట్టు, అన్ని రకరకాల చెట్లు ఉంటాయి. రకరకాల పండ్లు, పచ్చివి, పండువి, మొగ్గలు, పుష్పాలు కలిగి ఉన్నట్టు ఉంటాయి. అలాగనే చర్చిలు కూడా మీరందరూ చూడండి ఎటువంటి రంగులో ఉన్నారు. ఒక్కొక్కరు ఒక రంగులో ఉన్నారు. హల్లెలూయా. ఒక్కొక్కరు ఒక విధమైన బట్టలు వేసుకుని, అంటే మీరందరూ ఉద్యానవనములో ఉన్నటువంటి పుష్పాల్లాగా, వృక్షాల్లాగా, చెట్లలాగా ఉన్నారు. హల్లెలూయా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అదే వాతావరణం యేసు ప్రభు వారు, క్రీస్తు యేసు ప్రేమించిన సంఘాన్ని ఆయన ఏం చేశాడుగా, వనముగా చేశాడు. దేవుని బిడ్డలారా, అన్నట్లు మనమెంత అదృష్టవంతులం. ఈ గాబ్రియేలు దూత, మిఖాయేలు దూత, తర్వాత లూసిఫర్ దూత, వీరందరూ కూడా దేవుని కార్యాన్ని బాగా చేశారు. ఆ తర్వాత లూసిఫర్ ఉన్నాడు కదా, ఆయనే సైతానుడు, దొంగ, అబద్ధికుడు, వ్యభిచారుడు, కూనిదారుడు, మోసగాడు, సైతానుడు, దెయ్యము, ఎన్ని పేర్లు వానికి. అమ్మో, మనకు గబ్రియేలు దూత పని ఏం చేసిందంటే సమాచారం ఇచ్చేది. ప్రైజ్ ది లార్డ్. మిఖాయేలు దూత ఏం చేసింది? యుద్ధం చేసేది. ప్రైజ్ ది లార్డ్. లూసిఫర్ దూత పని ఏందిరా నాయన? పడిపోయిన వాడు ఏం చేశాడంటే ఈ చెడ్డ తలంపులను తెచ్చిపెట్టేవాడు ఎవరంటే లూసిఫర్ దూత. వాడు ఏం చేస్తాడనగా, మనుషులను ఏం చేస్తాడనగా గందరగోళం లేపి ఇండ్లంతా కూడా గందరగోళం లేపేవాడు ఎవడంటే లూసిఫర్ గాడే. దేవా, లూసిఫర్ మా ఇంట్లో ఉండకూడదు. ఎవరు ఉండాలి మన ఇంట్లో? యేసు ప్రభు ఉండాలి. ఎవరు ఉండాలి? యేసు ప్రభు వారిని అడిగారు శిష్యులు, అయ్యా పరలోక రాజ్యం ఎక్కడుందంటే మీ మధ్యనే ఉందన్నాడు. యేసే ఎక్కడుందన్నాడు? మీ ఇంట్లో చిన్న పరలోక రాజ్యంగా ఉండాలా. ఏ రాజ్యంగా ఉండాలా? చిన్న పరలోక రాజ్యంగా ఉండాలని దేవుడు మీకు అనుకుంటాడు. దేవునికి స్తోత్రం. నాకు చిన్న మొబైల్ ఇచ్చినాడు అన్నాడు ఒక ఆయన. చిన్న మొబైల్.
దాంతోనే ఆడుకుంటూ పాడుకుంటూ కళ్ళని గుంతలైపోయి నిద్ర. ఎక్కడికి పోయినావురా బాబు, డ్యూటీకి పోయినావు రాత్రి? లేదు. మరి ఊరికినే కళ్ళు. చాలామంది మీలో చాలామంది మొబైల్కు అడిక్ట్ అయిపోయారు. అమ్మ నాన్నలు ప్రేమించట్లేదు, కుటుంబానికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వట్లేదు, చేయవలసిన పని మీరు చేయక మానుకుంటున్నారు. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. దేవుడు గొప్పవాడు. ఆయన సింహాసనం చూసినాడు. అప్పుడు అంటున్నాడు 3వ వచనంలో, వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు 3 పర్యాయాలు చెప్పినప్పుడు మొదట పరిశుద్ధుడు దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, రెండవ మాట పరిశుద్ధుడు క్రీస్తు యేసు ప్రభు కుమారుడు పరిశుద్ధుడు, మూడవది పరిశుద్ధుడు పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధుడు. ఏం సార్ 3 దేవుళ్ళ 3 దేవుళ్ళ అని మీరు అనగాదు. 3 దేవుళ్ళు కాదు నాయనా, 3 కలిసి ఒకటే. చప్పలు కూడా దేవుడు చూద్దామా. ఆయన అందుగలడు, ఇందుగలడు, ఎందెందెతికినా అందెందుగలడు. గాడ్ ఈజ్ ఓమ్నిసియంట్, గాడ్ ఈజ్ ఓమ్ని ప్రెజెంట్. ఆయన ఎక్కడైనా ఉండగలడు. ఆయన చాలామంది ఉల్టా ప్రశ్న అడుగుతారు, సార్ మళ్ళీ యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చినప్పుడు మరి పరలోకం ఖాళీ అయిపోయింది కదా. కాదురా బాబు, నువ్వు ఇంట్లో ఉంటే ఇంట్లో ఉన్నట్టు ఉంటావు, చర్చికి వచ్చి చర్చిలో ఉంటావు. నువ్వు చర్చిలో ఉన్నావు కనుక ఇప్పుడు ఇంట్లో లేవు, నువ్వు మనుష్యుడవు. ఆయన దేవుడు గనుక, సర్వాన్ని సృష్టించిన వాడు గనుక ఆయన ఇందుగలడు, అందుగలడు, ఎందెందెతికినా అందందెక్కలడు. ఆయన చప్పలు కొడదామా. ఆ దేవుని నువ్వు సేవిస్తున్నావు బాబు. ఆ దేవుని మనము ఆరాధిస్తుంటున్నాం, పూజిస్తుంటున్నాం. చూడండి, ఈ మాటలు మనం ధ్యానించున్నప్పుడు సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో ఆ గాన ప్రతిగానములు చేస్తున్నారంట. చూడండి, వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచూ మందిరమంతా కూడా ధూమము చేత నిండి ఉండగా. చూసావా, దేవుని పిల్లలందరూ ఒకే సమయంలో వచ్చి దేవుని ఆరాధిస్తుంటే, ధూమము అనగా పొగ, స్మోక్ అంటే దేవుని బిడ్డల యొక్క ప్రార్థనలు అన్నమాట. ఇవి పరిశుద్ధుల ప్రార్థనలు, పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు, పరిశుద్ధుల యొక్క స్తుతులు. ఆ స్తుతుల మీద ప్రభువారు ఆశీనుడవుతాడు. ఎప్పుడైతే నీవు నీ దేవుడిని యెహోవాను పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో దేవుని ఆరాధిస్తావో దేవుడు నీకు నెమ్మది అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మీరు దీనికి అలవర్చుకోవాలి. వాక్యం చెబుతున్నాడని సంతోషించక ఆ వాక్యాన్ని నీ హృదయంలో దాచుకున్నప్పుడు, వాక్యానుసారంగా జీవించినప్పుడు, దాన్ని నువ్వు అప్లై చేసినప్పుడే నువ్వు దేవుని యొక్క శక్తిని పొందుకోగలవు. కానీ ఈయన వెళ్ళిపోతే కార్యం ఏం జరగదు. నువ్వు దేవుని ఎంత స్తుతిస్తే ఆ స్తుతులలో నీకు శక్తిని ఇస్తాడు, బలం ఇస్తాడు యేసయ్య. నువ్వు చేయలేని పని యేసయ్య నీ ద్వారా చేయిస్తాడు. నువ్వు ఎప్పుడు బలహీనుడవో అప్పుడే ఆయన బలమైన కార్యం యేసయ్య నీకు అప్పచెప్తాడు. ఈ యేసయ్య అంటున్నాడు, అయ్యా చూడండి కింది మాటలు మనం చదువుకుంటున్నప్పుడు 5వ వచనంలో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడును, నేను చచ్చిపోయాను, నశించి తిని అని అంటున్నాడు. నేను బిడ్డలారా, యేసయ్య బలహీనుడని మనం చెప్పుకున్నాం, కానీ చాలా బలమైన వ్యక్తి, మామూలు వ్యక్తి కాదు. ఈ పరిశుద్ధ గ్రంథం ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథము 66 గ్రంథాలైతే వీటన్నిటిని యెషయా గ్రంథములో 66 అధ్యాయాలు ఈయన రాశాడు. సభలు కూడా దీన్ని చూద్దామా. తదుపరి యేసుప్రభు వారి యొక్క జననము, మరణము, పునరుత్థానము, మరలా తిరిగి వచ్చే ఆగమమాన్ని గురించి కూడా అద్భుతంగా రాశాడు. ఈయన చరిత్ర ఎక్కువ లేదు, కానీ ఈయన చేసిన క్రియలు చాలా బాగున్నాయి. నువ్వు 100 సంవత్సరాలు బ్రతికినా చరిత్ర బాగలేకపోతే అర్థం లేదు. నువ్వు బతికింది కొంచెం కాలమే అనుకో. ఆ కొంచెం కాలంలో అబ్బా ఆ వ్యక్తి ఇంకా ఉండవలసిన వాడు రా, అప్పుడు వెళ్ళిపోయాడా, అబ్బా ఆ వ్యక్తి ఇంకా ఉండవలసిన వాడు. అతని ఉదారమైన గుణము, అతని మనసు, దేవునికి ఉన్నటువంటి శ్రద్ధ, భారము, బాధ్యత, సమాజ సేవ, ఎటువంటి వాడండి ఆయన. జనులు నిన్ను పొగుడుతారండి. ఒకవేళ ఇన్ని ఏళ్ళు బ్రతికి 52 సంవత్సరాలు బ్రతికి నువ్వు చేయవలసిన పని చేయక వేరే పనిలో నువ్వు చేయబడితే నొసటనే కుష్ఠరోగం వచ్చి, ఎందుకు కుష్ఠరోగం వచ్చిందో అది కూడా చెప్పాడు.
దేవుడు. ఆయన వద్దన్నారు, కానీ ఊరకలేదు ఉజ్జియా. చరిత్ర ఎలా మారిపోయిందో చూశారా? మీ చరిత్రలు ఎలా ఆరంభమయ్యాయి బ్రదర్, సిస్టర్, తమ్ముడు, అమ్మ. బాప్తిసం తీసుకున్నప్పుడు నీవు ఎంత త్యాగభరితుడై ఉన్నావు కదా. నా దేవుని కొరకు నేనేమైనా చేయగలను, చిన్న పనా పెద్ద పనా, ఏదైనా నేనేమైనా చేయగలనా అనుకున్నావా? ఆ కార్యం నువ్వు చేయట్లేదంటే నువ్వు ఎవరి అండర్లో ఉన్నావనగా లూసిఫర్ అండర్లో ఉన్నావని అర్థం. గాబ్రియేల్ దూత, మిఖాయేల్ దూత దేవుని కొరకు సాక్షిగా జీవించారు, కానీ ఇతడు సాక్షిగా జీవించలేడు. ప్రపంచాన్ని వణికిస్తున్నాడు ఈ అపవాది. ఇంట్లో తినడానికి సరైన తిండి లేకపోయినా కానీ మొబైల్ లేని మానవుడు భూమి మీద ఎవడు లేడు. ఏమో 1 కోటికి ఎవరైనా 2 3 ఉండొచ్చునేమో. ఏమి లేకపోయినా కానీ పాపాన్ని గురించి ట్యూషన్కి వెళ్ళిన వాడు ఎవడైనా ఉన్నాడా? నాకు పాపము నేర్పించు, నెలకు 1000 రూపాయలు ఇస్తామని ఎవరైనా మీరు వెళ్ళారా? లెక్కలు సరిగా అర్థం కాకపోతే, మ్యాథ్స్ అర్థం కాకపోతే మ్యాథ్స్ టీచర్ లెక్చరర్ దగ్గరికి వెళ్ళావు. సైన్స్ అర్థం కాకపోతే ఆ టీచర్ దగ్గరికి వెళ్ళావు. ఏ సబ్జెక్టుకైనా నువ్వు ట్యూషన్కి వెళ్ళావా? వెళ్ళింటావు. కానీ పాపానికి ట్యూషన్కి వెళ్ళావా? ఎవరు నేర్పించాడు నీకు ఇది? ఇది ఎరగాలను. వింటున్నారా? వాక్యం వింటున్నారా? హల్లెలూయా. వాక్యం వింటున్నారా? ఎస్. ఎవడు చెప్పకుండా నీకు పాపం ఎంట్రీ అయిపోయింది. అది నువ్వు ఎరిగిన ఉన్నట్లయితే నువ్వు తెలుసుకుంటావు. తెలిసి ఉంటే ఇప్పుడు ప్రయాణించవు, నిలబడతావు. ఒక ఓడ, పెద్ద ఓడ, మన బళ్ళారి పట్టణం ఉన్నటువంటి ఇదంతా కూడా మేము తీసుకెళ్తుంది సముద్రంలో. ఆ సాయిలర్స్ అనగా ఓడ నాయకులు ఆ ఓడకి ఎక్కడైనా ఒక సూది బెజ్జమంతా ఏదైనా కానీ పడి ఉంటే తెలిసి గనక ఉన్నట్లయితే పడవని నడపడతాడు, వెంటనే దాన్ని రెక్టిఫై చేస్తాడు. ఎక్కడో నీళ్ళు వస్తున్నాయి లోపలికి, ఈ నీళ్ళు వచ్చిందంటే ఇంత పెద్ద షిప్ కూడా మునిగిపోతుంది, ఆస్తి ప్రాణము నష్టపడిపోతున్నాం. అందువలన అది బాగయ్యేంత వరకు అతడు నీళ్ళ మీద పడవ నడపడు. నువ్వు ప్రయాణించాలంటే నీలో సూది బెచ్చమంత చిన్నది ఒక రవంత కాలు నడుచుకుంటూ పోయినప్పుడు కొంచెం అట్లా బరక అన్నట్లుగా ఆ రవంత పాపంగా ఉన్నట్లయితే నువ్వు నడి సముద్రంలో మునిగిపోతావు. ద గ్రేట్ షిప్ సింక్ ఓవర్ బై ఆ లిటిల్ హోల్. చిన్న రంధ్రం పడటం వలన, ఆ బెజ్జం పడటం వలన అంత గ్రేట్ షిప్ ఏమైపోయిందండి, మునిగిపోయింది. నేను ఇంత అట్టకట్టగా కనపడవచ్చు, మీకు బాగా వాక్యం పాటలు పాడవచ్చు, చమత్కారంగా మాట్లాడచ్చు. నాలో కూడా ఆ పాపం అనేటువంటి హోల్ రంధ్రం ఉన్నట్లయితే నేను దేనికి కూడా పనికి రాకుండా తల వంచుకొని కూర్చోవలసి వస్తుంది. ఎక్కడున్నావు ఆదాం? ఎక్కడున్నావు అంటే నీ స్వరం విన్నప్పుడు నేను దాక్కున్నాను. ఎవరు చెప్పారు నీకు దాక్కోమని? నేను చెప్పలేదే. నేను ఇంతకుముందు పిలిచినప్పుడల్లా ఆదాం అన్నప్పుడు చిత్తం ప్రభు అన్నావు కదా. ఇప్పుడు చాలామంది బిడ్డలు ఈ దినాల్లో కఠినమైన వారు ఉన్నారు. పాపానికి కఠినంగా ఉండు కానీ పరిశుద్ధతకు కఠినంగా ఉండొద్దు. చప్పలు కూడా దేవుడు చూద్దామా. పాపానికి కఠినంగా ఉండు, కానీ పరిశుద్ధతకు మాత్రం ధారాళంగా ఉండు. నా దేవుని కొరకు నేను ఏమైనా చేస్తాను. నా దేవుడు పాపము నుండి పరిగెత్తిపోయినవాడు, నా దేవుడు పరిశుద్ధుడు, ఆయన రక్తం పంచుకొని పుట్టినవాడని నేను. నా తండ్రి కంటే, నా తల్లి కంటే నేను పరిశుద్ధంగా జీవించాలి. నా యేసయ్యలాగా నేను జీవించాలి, ఆ రూపంలో ఉండాలి. ఈయన అంటున్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవుల జనుల మధ్య నివసించువాడును, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతికి యెహోవాను నేను కన్నులారా చూసినాను అనుకున్నాడు. దేవదూతలు చూసినప్పుడు అబ్బా, ఎస్, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దూషకుడను
హింసకుడను. దేవా, నా జీవితం ఇలాగే మారిపోయింది, ఇలాగనే ఉండిపోయాను. నేను ఇప్పుడు నీకు నమ్మకమైన వాడుగా జీవిస్తాను. యెషయా జీవితంలో అదే జరిగింది. ఉజ్జియా చనిపోయాడు, యెషయా వచ్చాడు. హేరోదు చనిపోయాడు, యేసయ్య వచ్చాడు. ఇప్పుడు ఎవరు చచ్చిపోకూడదు, నువ్వు బ్రతికి ఉండాలి. కానీ నిన్ను యజమాయిష్ చేస్తున్నటువంటి, నీ మీద ఏలుతున్న అపవాది చనిపోయినప్పుడే దైవ దర్శనమును పరిపూర్ణంగా చూడగలవు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుణ్ణి మనం ఇష్టపూర్వకంగా దేవుని స్తుతిస్తాం, ఆనందముతో దేవుణ్ణి ఘనపరుస్తాం. అన్ని మర్చిపోదాం, దేవుని కొరకు సాక్షిపట్లకి జీవిద్దాం. ఎస్, దూషకుడను, హింసకుడను, హానికరుడను దేవా, హానికరుడను దేవా. నేను నశించిపోయాను. దూషకుడను, హింసకుడను, హానికరుడను దేవా, హానికరుడను దేవా. నమ్మకమైన సాడిగా, నమ్మకమైన వానిగా నన్ను చేసితివే, బలపరచితివే, స్థిరపరచితివే. నన్ను చేసితివే, బలపరచితివే, స్థిరపరచితివే. యేసయ్యా నీ కృప చాలయ్యా, చాలయ్యా నీ కృప చాలయ్యా. యేసయ్యా, యేసయ్యా నీ కృప చాలయ్యా, యేసయ్యా నీ కృప చాలయ్యా. చప్పట్లు కొడదామా, చెప్తామా? ఎస్, మనము దేవునికి మంచి సైనికులుగా జీవిద్దాం, మంచి రానువారుగా ఉందాం, గాబ్రియేలు దూతలాగుందాం, మిఖాయేలు దూతలాగుందాం, లూసిఫర్ లాగా ఉండకూడదు. ఎస్, మంచి రాను వాని వలెను జీవన వ్యాపారమందు, జీవన వ్యాపారమందు నేను ఇలానే జీవిస్తానయ్యా, నాకు చాలా ఇష్టం స్వామి. ఎస్, మంచి రాను వాని వలెను జీవన వ్యాపారమందు, జీవన వ్యాపారమందు చిక్కుబడని వానిగా, చిక్కుబడని వానిగా నన్ను చేసితివే, బలపరచితివే, స్థిరపరచితివే. నన్ను చేసితివే, బలపరచితివే, స్థిరపరచి. అందరము యేసయ్యా నీ కృప చాలయ్యా, చాలయ్యా నీ కృప చాలయ్యా. యేసయ్యా, యేసయ్యా నీ కృప చాలయ్యా,
ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమై ఆవరించగా విశ్వాసమునకు కర్తయు కొనసాగించువాడు యేసు వైపు చూడు, కొనసాగించువాడు యేసు వైపు చూడు. ఎవరు చూశాడు? నా అత్యున్నతమైన సింహాసనం మీద శరాబులు, కెరూబులు, వేవేల దూతలు యేసయ్యను ఎప్పుడు పరిశుద్ధుడు 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 అని నీవు స్తుతిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధి ఆ దినం ఆయనకే కాదు, పక్షపాతము లేని దేవుడు నీ ఇంటిలో కూడా ఇస్తాడు యేసయ్య. ఆమేన్, హల్లెలూయా. ఎస్, చివరికి వద్దాం. నేను ముగించబోతున్నాను వాక్యము, 2 నిమిషాలు. 10వ వచనములు అంటాడు చూడండి, 9వ వచనం, నీవు పోయి ఈ జనులతో ఇట్లను అంటాడు. ఆ పై మాటలలో చూసినప్పుడు మర్చిపోయాము 8వ వచనంలో, అప్పుడు నేను ఎవరిని పంపేదని అంటున్నాడు. ఇటువంటి అద్భుతమైనటువంటి సన్నిహిత సందర్భాలలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎప్పుడైతే ఉజ్జియా చనిపోయిన తర్వాత యెషయా వచ్చాడో, దేవుని యొక్క ప్రసన్నతను చూశాడో, ఓ దేవా నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని అన్నాడో, అప్పుడు ఒక దేవదూత వచ్చి కాలుచున్నటువంటి ఆ నిప్పును, ఆ కొరివిని తీసుకొచ్చి ఈయన పెదవులకు అంటించినప్పుడు ఇప్పుడు దేవుని స్తుతిస్తుంటాడు. ఇతనిలో దేవుని యొక్క శక్తి వచ్చేసింది. దీనికి హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని బలం వచ్చేసింది. అయ్యా ఇప్పుడు నేను ఏం చేయాలో చెప్పు అంటే, నేను ఎవరిని పంపాను నా పని చేయటానికంటే ఆయన అంటాడు, నేను ఉన్నాను, నన్ను పంపుము. మీరున్నారా ఇక్కడ? ఎంతమంది నేను ఇక్కడ ఉన్నానన్న వారు ఉన్నారు? ఇక్కడ చర్చిలో ఉన్నవారు ఎంతమంది ఉన్నారు? చేతులు చెప్పండి. ఈ మాట నువ్వు చెప్పగలవా? నేను ఉన్నాను, నన్ను పంపమనాలా? ఆ మాట ఒకసారి నీ నోట చెప్పగలవా? నేను ఉన్నాను, నన్ను పంపము అంటే దీని అర్థం ఏంటంటనగా, ఆయన పని ఏదైనా నాకు కూడా అవకాశం దయచేయమని అర్థం. ప్రైజ్ ది లార్డ్. ఏదైనా బ్రదర్, పాస్టర్ గారు, బ్రదర్ నేనేమైనా పని చేయాలనా? అప్పుడప్పుడు అన్నదమ్ములుగా మేమందరం మాట్లాడుతాం, అమ్మ నేనేమైనా చేయాలా? మనం ఏ పని చేసినా దేవుని రాజ్య అభివృద్ధి కొరకు చేయటానికి ఒకరినొకరు చేతనిచ్చి పట్టుకొని యూనిట్గా ఉండి పని చేస్తే దేవుని రాజ్యము, పరలోకములో ఉన్నటువంటి నీ చిత్తము భూమి మీద కూడా అదే జరుగుతుంది. అందుకంటాడు నన్ను పంపు అంటాడు. ఎందుకనగా నువ్వు పోతున్నావు. ఈ ప్రజలు ఎటువంటి వారో దేవుడు అంటున్నాడు. ఈ ప్రజలు ఎటువంటి వారు అనగా చూడండి ఇక్కడ ఉంటున్నాడు. 9వ వచనంలో ఆయన నువ్వు పోయి ఈ జనులతో ఇట్లనము, వీరు నిత్యము వినుచుందురు కానీ గ్రహింపక ఉందురు, నిత్యము చూచుచుందురు కానీ తెలుసుకొనకుందురు. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయంతో గ్రహించి మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోవున్నట్లు ఈ జనుల హృదయము క్రొవ్వు చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులన్నీ కూడా మూయించమంటున్నాడు. అపవాది మూసిన ఈ క్రూరత్వాన్ని, ఈ కఠినమైన వారిని కోరికో నువ్వు స్వార్థ చెప్పు, నువ్వు వెళ్ళు. అసలు యెషయా యొక్క నాంది, యెషయా యొక్క లక్షణము, యెషయా యొక్క లక్ష్యము, యెషయా యొక్క గురి ఏంటి అనగా, యెహోవా యందు మాత్రమే నమ్మకం ఉంచుము, అవే మాత్రమే వారిని హెచ్చించుటయే అతని ముఖ్యమైన పని అయి ఉన్నది. దేవుని బిడ్డలారా, విశ్వసించు వారందరూ కలవరపడకూడదని బోధించుటకు అతనికి ముఖ్య ఉద్దేశం అతను చెప్పాడు. అతడు మీరు కలవరపడొద్దని యెషయా గ్రంథం 28:16 వచనంలో మనం చూసినప్పుడు మీరంటాడు, నా లక్ష్యం ఏంటనగా ఈ ప్రజలందరూ కూడా దేవుని యొక్క మాట వినాలని నేను బోధిస్తానంటాడు ఆయన. ఆ మాటలు మనం పెడచెవిని పెట్టకుండా వింటే దేవుడు అంటాడు, ఉజ్జియా చనిపోయిన తర్వాత యెషయా వచ్చాడు, హేరోదు అయిపోయిన తర్వాత యేసయ్య ఐగుప్తు నుంచి యెరూషలేముకి వచ్చాడు. ఆఖరి మాట, చివరి మాట అనగా 6వ అధ్యాయము 13వ వచనం ఆఖరి భాగములు అంటాడు. చూడండి 13 నుంచి చదువుకుందాం. దానిలో 10వ భాగం మాత్రము విడవబడినను అదియును నాశనమగును, సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తర్వాత
అది మిగిలి ఉండి మొద్దు వలె ఉండును. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు మెస్సై అనగా అభిషక్తుడు క్రీస్తుకు అనే పదానికి ఇది హెబ్రూ పదం. ఇక్కడ మెస్సై ఉద్భవించాడు. ఈ మాటల గురించి ఆ చివరి మాట మనం ధ్యానించుకుందాం. యోహాను సువార్త 4:25 సుఖారను ఊరిలో ఆ సమరే స్త్రీతో చెప్పిన మాటలు, ఆమె ఏం మాటలు మాట్లాడుతుందో ఒకసారి ఇందాం. 4:25 యోహాను సువార్త, జాన్ చాప్టర్ 4:25. ఆ స్త్రీ ఆయనతో క్రీస్తు అనబడిన మెస్సీయ వచ్చునని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము బోధించునని చెప్పగా, ఆయన వచ్చినప్పుడు రానే వచ్చాడు యేసయ్య, పరిశుద్ధాత్మగా ఉన్నాడు మనతో. ఇప్పుడు అంటున్నాడు, వీళ్ళందరూ ఈ కొవ్వినోళ్ళంట, ఈ పెడచెవి పెట్టి వాళ్ళంట, ఈ కట్టిన వాళ్ళంట 10 మంది కూడా లేరంట, అందులో అందరూ నాశమైపోయారంట. కానీ అక్కడ చూడండి, సింధూర మస్తక వృక్షములు నరకబడిపోయినాయంట. అంటే ఇవి విలువగల ఓక్ ట్రీలు, మంచి కలపై చేయి, మంచి వుడ్డునిచ్చేదండి, ఇవి కూడా నాశనం అయిపోయాయంట, అన్ని కొట్టివేయబడ్డాయంట. అందరూ త్రోవ తప్పి గొర్రెల వలె పక్కకి వెళ్ళిపోయారట. కొట్టివేయబడితే మొద్దులంట, అన్ని మొద్దులు అయిపోయినట్ట, ఏమి లేదంట. అయితే దేవుడు అంటాడు, నువ్వు కనుక అది గుర్తిస్తే, నేను మొద్దునైపోయాను, కఠినంగా ఉన్నాను, ఇష్టానుసారంగా ఉన్నాను, అపవాది నన్ను ఏలుతున్నాడు, నేనేం చేయాలని అర్థం కాదు అనుకుంటున్నావా? దేవుడు ఎటువంటి వాడనగా ఆ మొద్దులో నుండి మెస్సీయ అనే చిగురు పుట్టించుటకు సమర్థులుగా ఉన్నాడు. ఆయన సమర్థుడు. అయితే దూషకుడు, హింసకుడుగా ఉండి అపవిత్రమైన పెదవులు గలవాడు యేసుప్రభు వారిని గురించిన జననము, మరణము, పునరుత్థానము వచ్చేని గురించి చెప్పాడు. ఆయన చెబుతూ ఉన్నప్పుడు ఆ మాటలని మనందరికీ వింటున్నప్పుడు, నిజమే ప్రభువా, అనేక పర్యాలు మేము దూషించాం, హింసించాం. నరికివేయబడిన మా జీవితంలో ఒక నిరీక్షణ మాకుంది. అందుకే అంటాడు, ఈ మాటలో ఆయన చెప్తుంటాడు, 28:16 ఆఖరిలో మాట్లాడతాడు ఆయన. 28:16 ఆ మాటలు అంటాడు, ప్రభువగు యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడు. కింది వచ్చిన చదువుకుందాం అమ్మా. విశ్వసించువాడు కలవరపడడు. ఏమండి, నేను మొద్దునైపోయానని నువ్వు విశ్వసిస్తే, కలవరం లేకుండా నీలో నుంచి, మొద్దులో నుంచే చిగురు మెస్సయ్య వస్తాడు. రాబోతున్న దేవుడు నీలో జీవిస్తాడు, నీతో ఉంటాడు, నీతో కలిసి నడుస్తాడు. హానోకుతో నడిచిన దేవుడు నీతో కలిసి నడుస్తాడు. యేషయ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగించాడు. ఉజ్జయ జీవితము చెయ్యరాని పని చేసి నొసట కుష్ఠరోగం వచ్చి చచ్చిపోయినప్పుడు, ఆ చచ్చిపోయిన తర్వాత ఆ పీరియడ్లో ఈయన పుట్టాడంట. హల్లెలూయా, ఆ పీరియడ్లో ఈయన పుట్టాడంట. ఇప్పుడు మన కుటుంబం ఒకవేళ మన పిత్రార్థులు ఇష్టానుసారంగా పోయారేమో, కానీ ఒక చిన్న మొద్దులాగా నువ్వు మిగిలిపోయావా? ఆ మొద్దులోనే చిన్న అంకురం పుడుతుంది. అదే యేషయి మొద్దు నుండి చిగురు పుట్టును. చప్పట్లు కొట్టి దేవుని చూద్దామా? ఎస్ ఎస్, చప్పట్లు పడుకుందాం, దేవుని చూద్దాం. థ్యాంక్ యూ జీసస్. దేవుని కనపరుస్తాం. ఆమెన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యెహోవా నా బలము. చెప్పండి, యెహోవా నా బలము. శక్తి ఉన్నంత వరకు ఆరాధించు బ్రదర్, సిస్టర్. మళ్ళా వారం రోజులు తర్వాత నువ్వు కనపడేది నాకు. ఎస్, మంచి రాను వాని వలెను జీవన వ్యాపారమందు, జీవన వ్యాపారమందు మంచిగాను వాని వలెను జీవన వ్యాపారమందు, జీవన వ్యాపారమా. చిక్కుబడని వాడుగా, చిక్కుబడని వానిగా, చిక్కుబడని వానిగా
వానిగా నన్ను చేసితివే, బలపరచితివే, స్థిరపరచితివే. నన్ను చేసితివే, బలపరచితివే, స్థిరపరచితి. అందరము యేసయ్యా నీ కృప చాలయ్యా, యేసయ్యా నీ కృప చాలయ్యా. మరోసారి యేసయ్యా నీ కృప చాలయ్యా, యేసయ్యా, యేసయ్యా నీ కృప చాలయ్యా, యేసయ్యా, యేసయ్యా నీ కృప చాలయ్యా. నేను చచ్చిపోయాను, నా పెదవులు అపవిత్ర పెదవులు, నేను దూషకుడును, హింసకుడునని అపోస్తలుడు పౌలు అన్నాడు. కానీ దేవునికి ఇష్టంగా జీవించాడు, తన యాత్ర అలాగనే కొనసాగించాడు. దూషకుడను, హింసకుడను, హానికరుడను దేవా, హానికరుడను దేవా. అందరికి ఎదురు తిరుగుతున్నావా? నువ్వు ఇంట్లో అందరికి ఎదురు తిరుగుతున్నావా? ఇది పుట్టకపోయినా బాగుండును, ఇది పుట్టకపోయినా బాగుండును అని అనిపించిందని తల్లిదండ్రులకు. నిన్ను కూడా యేసయ్య వాడుకుంటాడు ప్రభు దగ్గరికి వస్తే. ఎస్ అనైనా దూషకుడను, హింసకుడను, హానికరుడను దేవా, హానికరుడను దేవా. నమ్మకమైన నమ్మకమైన వానిగా, అందరూ నమ్మకమైన వానిగా నన్ను చేసితివే, బలపరచితివే, స్థిరపరచితివే. నన్ను చేసితివే, బలపరచితివే, స్థిరపరచి. ಎಲ್ಲರೂ ಸೇರಿ యేసయ్యా నీ కృప చాలయ్యా, యేసప్ప, యేసయ్యా నీ కృప సాకప్పా, యేసయ్యా నీ కృప చాలయ్యా, యేసయ్యా, యేసయ్యా నీ కృప చాలయ్యా, యేసయ్యా నీ కృప చాలయ్యా. ఇంత గొప్ప, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమై ఆవరించగా, విశ్వాసమునకు కర్తయు కొనసాగించువాడు యేసు వైపు చూడు, కొనసాగించువాడు యేసు వైపు చూడు, కొనసాగించువాడు యేసు వైపు చూడు. మోకరిద్దాం. ఉజ్జియా చనిపోయిన తర్వాత యెషయా పుట్టాడు. వారి తండ్రి వీరు, వారి కుమారుడు, వారి కాలాలలో ఈయన జన్మించాడట. చరిత్ర చెప్తుందండి. పేరేదైనా హేరోదు కూడా దుర్మార్గుడు. హేరోదు చిన్న పిల్లలను, 2 ఏండ్ల ప్రాయములున్న మగపిల్లలందరినీ చంపించాడు. కానీ దేవుడు ఐగుప్తు దేశములో యోసేపు మరియమ్మను దాచిపెట్టాడు. ఈ కుమారుని ఎత్తుకొని రా, హేరోదు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఉజ్జియా వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం ఎవరు వెళ్ళిపోవాలని కాదు, మీరు చావాలని ఎవరు కోరుకోరు. నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. మన దేశ క్షేమం కొరకు ఒక భారతీయ మాజీ సైనికుడిగా మా దేశము ప్రపంచమంతా శాంతి సమాధానాలతో జీవించాలి.
ఏ సైనికుని భార్య విధవరాలు కాకూడదు. ఎవరు కూడా, ఒక పౌరుడు ఎవరు కూడా తన భార్య తన భర్త విధవరాలు కాకూడదు. కానీ యేసయ్య అంటాడు, నా ఆధ్వర్యములో జీవిస్తావా, నీ హృదయాన్ని నాకు ఇస్తావా అంటే, నేను వెళ్తాను ప్రభు అన్నాడు. నేను వెళ్తాను, నన్ను పంపమన్నాడు. ఆ మాట నువ్వు చెప్పగలవు నాన్న, తమ్ముడు, చెల్లియక్క, బాబు, నువ్వు చెప్పగలవు ఆ మాట? దేవుని పని ఏదంటే నాకు చెప్పు, నేనున్నానని చెప్పగలవా? దేవుని పనే నేను రక్షిస్తుంది, కానీ ఏ దయ్యం పని నేను రక్షించదని గుర్తుపెట్టుకో. రాజు యాజకత్వం మీద మనసు పెట్టాడు, ఏమైపోయాడు? రాజు యాజకత్వం మనసు పెడితే గొప్ప గొప్ప వాళ్ళు వచ్చి, వద్దు నువ్వు ఆ పని చేయకూడదు, లేదు నేను చేస్తానన్నాడు. వెంటనే నొసట కుష్ఠరోగం వచ్చేసింది. హేరోదు అందరిని చంపించాడు, కానీ నారు లేకుండా చేశాడు యేసయ్య. అపవాదికి అంత నాశనం కలిగే దినాలు వచ్చాయి. యేసుప్రభు వారు రెండవ రాకడలో వస్తున్నాడు. హృదయం కలవరపడనేకుండా నీ మొద్దులో నుండే యేసయ్య చిగురు మెస్సయా వస్తున్నాడు. యేసయ్య, ఎస్, విశ్వాసమునకు కర్తయు కొనసాగించువాడు యేసు వైపు చూడు. ఇస్కియా వైపు కాదు, హేరోదు వైపు కాదు, కర్తయు కొనసాగించువాడు యేసు వైపు చూడు. తమ్ముడు, చెల్లి, గంభీరంగా దేవుని స్తుతిస్తావా? ముగించుకుందాం. అందుకే దైవజనుడు ముందుగానే చెప్పాడు, ఆఖరి వరకు దేవుని మాటలను, అంతిమాశీర్వాదంలో పాల్గొను. నువ్వు చేయలేని పని యేసయ్య చేస్తాడు. ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపము, భారమును సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపము. నిలిచి ముందున్న పంద్యములో, నిలిచి ముందున్న పంద్యములో ఓపికతో సాగువా నేస్తమా, ఓపికతో సాగువా, ఓపికతో సాగువా నేస్తమా, ఓపికతో సాగువా. ఇంత గొప్ప సాక్షి సమూహము ఏకమై ఆవరించగా, విశ్వాసమునకు కర్తయు కొనసాగించువాడు యేసు వైపు చూడు. కొనసాగించువాడు యేసు వైపు చూడు. చివరిగా, కొనసాగించువాడు యేసు వైపు చూడు. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగింది. నీ మొద్దు జీవితంనే దేవుడు వాడుకుంటాడు, నీ సామరి జీవితాన్ని దేవుడు వాడుకుంటాడు. ఎప్పుడో తెలుసా, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు 10% కూడా లేరంట. ఆడ చూస్తున్నాడు, మస్తకి వృక్షము, విలువగల వృక్షాలు కూడా అన్ని నరకబడ్డాయంట, కానీ ముద్దే మిగిలిందంట. అయితే ఆ సెమ్మ లోపల వేరులో ఎక్కడో నీరుందంట బ్రదర్. ఆ నీరు యేసుక్రీస్తు వారి రక్తము. ఆ వాక్యం అనే నీరు తగుట వలన ఆ ముద్దులో నుండి చిగురు పుట్టిందంట. అక్కడి నుంచి నేను వాడుకుంటా అంటాడు యేసయ్య నిన్ను. నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మా రక్షక, మా విమోచక, నీ పాలు స్తోత్రాలు. మాతో మీరు ముచ్చటించి మాట్లాడారని వందనాలు. మేము అయిపోయాము, నశించిపోయాము. మా బ్రతుకు ఇంతేలే, మాకు జీవితమే లేదు, మాకు వంశమే లేదు.
మేమేం చేసినా ఏం ప్రయోజనమని అనుకున్నావా ఎప్పుడైనా? లేదు, నువ్వు అనుకున్నది తప్పు, నేను చెప్పింది రైట్ అన్నాడు యేసయ్య. నిన్ను ఆశీర్వాదించే వరకు నేను నిన్ను విడవను. నీ మొద్దులో నుండి చిగురు పుట్టేంత వరకు నేను నిన్ను విడవను. ఉజ్జయి వెళ్ళిపోయాడు, హేరోదు వెళ్ళిపోయాడు, గొప్ప గొప్ప వారు వెళ్ళిపోయారు, కానీ మెస్సయ్య వచ్చాడు. ఆయన జీవితం అద్భుతమైన జీవితం. నీకు జీవితం, ఆ జీవితం ఇచ్చిన కృప చూపుంటే కృప చూపించాడు. వీళ్ళని దీవించి ఆశీర్వదించి జీవితాల ద్వారా మాయ పన్నాను. మీకే ఘనత, మీకే ప్రభావములు యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రికి దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవునికి సాహసము ఇప్పుడు మన అందరికీ యేసయ్య కృప అలనాడు యెషయాకున్నట్టుగా సదాకాలం మనకు తోడై నిలిచి ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. దేవుడిని దించునుగాక. గాడ్ బ్లెస్ యు. ఎవరైతే